నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. సుధా గారు రాశి ఫలాలు చెప్పబోతున్నారా? అవునవును, మరి వచ్చేది అందరికి ఇంట్రెస్ట్ అదే కదా, మరి Yeah, చాలా definitely. ఇంట్రెస్ట్. సో రాశి ఫలితాలు ఆగస్ట్ నెల 1 నుంచి 31 వరకు మొత్తం ఎలా? నెల మాట్లాడుకుందాం. Mm. ఫస్ట్ ఎప్పుడైనా రాశి ఫలాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకోవాలి, ఇంకా Ah. తప్పదు. Mm. సో మనకి తెలుసు, ఇప్పుడు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, ఇప్పుడు మేషంలో ఏమి ప్లానెట్స్ లేవు. అవును. మళ్ళీ ఏమో వృషభంలో జూపిటర్, మార్స్. అంటే ఏంటంటే ఈ రాశికి అధిపతి కూడా ఇక్కడ మనకి వృషభంలో ఉన్నారు. మళ్ళా మిథునంలో ఏం లేరు. సన్ ఏమో ఇక్కడ మనకి కర్కాటకంలో ఉన్నారు. Mm. సో ఆయన ఏంటంటే దిగుతున్నారు 16th, ఇక్కడ రాసా అందుకనే డేట్ 16th దిగుతున్నారు అనమాట Ah. సింహానికి. సో ఆ గోచారము మెయిన్ గోచారం మళ్ళాను. Mm. ఇంకా ఏంటంటే మనకి సింహంలో మెర్కురీ, వీనస్ ఉన్నారు. మళ్ళీ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెర్కురీ రిట్రోగ్రేడ్ అవుతున్నాడు అనమాట. ఓకే. 5th ఆగస్ట్ నుంచి 5th 6th అరౌండ్ దట్ టైం. Mm. మళ్ళీ ఆయన రిట్రోగ్రేడ్ అయ్యి కర్కాటకానికి వెళ్తున్నారు. Mm. ఈ మంత్ అంటే ఆగస్ట్ నెల ఆఖరికి వక్రగతి ఉంది. వక్రగతి ఉంది అండ్ వెళ్ళడం కూడా కర్కాటకానికి మొత్తం వెళ్తున్నారు. అదే. Mm. సో నెక్స్ట్ మనకేమో కన్యలో మనకి కేతు ఉన్నారు అనమాట. మనకి ఆల్రెడీ తెలుసు శని రిట్రోగ్రేడ్ అయ్యారు June 30th నుంచి, అంటే జూలై నుంచి రిట్రోగ్రేషన్ లో ఉన్నారు అనమాట. November 15th వరకు రిట్రోగ్రేషన్. సో ఇవి పరిస్థితి అనమాట. గోచారం ఇలా ఉంది. ఇలా ఉంది ఈ పరిస్థితి. ఈ ప్లానటరీ పొజిషన్ బట్టి మన గోచార రీత్యా మనం మాట్లాడుకోవాలి. Mm. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎప్పటికైనా నీచ గ్రహాలు అంటే ఏంటంటే కొంచెం ఉగ్ర గ్రహాలైనా సరే 3, 6, 11 పొజిషన్ లో బాగుంటుంది అంటాం. శుభగ్రహాలు అయితే మనకేమో 1, 5, 9, 11 ఇలాంటి వాటిలో బాగుంటుంది అని చెప్తుంటాం. ఎక్కడి నుంచి మీ రాశి దగ్గర నుంచి Mm. గోచార రీత్యగా ఇది జనరల్ గా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం జూపిటర్ కి చూసుకోవచ్చు, అంటే గురువుకి చూసుకోవచ్చు, శనికి చూసుకోవచ్చు, రాహుకి చూసుకోవచ్చు. మిగతావన్నీ చిన్న గ్రహాలు. అంటే చిన్న గ్రహాలు అంటే ఒక నెలకి మారుతూనే ఉంటాయి కదా. Ah. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటి ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసేది మెర్కురీ, వీనస్ అంత కాన్సన్ట్రేట్ చేయము. మిగతా పెద్ద గ్రహాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే రాహు, జూపిటర్, మళ్ళా శని. మోస్ట్ Obvious. రాహు ఉంటే Mm. మరి కేతు, కేతు yeah. అంతే కదా, Yeah. రెండు ఒకటే. ఆపోజిట్ కదా. Mm. ఆపోజిట్ కనుక తప్పక అవి చూసుకోవాలి. Mm. ఎందుకంటే 1.5 years ఉంటుంది అది. ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం. Mm. ఎప్పటికైనా సరే మనం జాతక రీత్యా వాళ్ళకి ఇది జనరల్ సొల్యూషన్స్ కూడా మనం చెప్పేది. ఇప్పుడు Mm. జాతక రీత్యా జాతకం చూపించుకున్న తర్వాత ఒక సొల్యూషన్ ఇవ్వడం కానీ కరెక్ట్ సొల్యూషన్ అని చెప్పేది ఇవ్వడం అనేది జరుగుతుంది. Mm. అలాగే ఒక జాతిరత్నం కూడా. ఇప్పుడు దీన్ని బట్టి మనం జనరల్ గా జాతిరత్నం చెప్తాం, కానీ జాతక రీత్యా ఇంకా చాలా ఉంటాయి. Mm. మనం దశ విశేషాల గురించి కూడా మాట్లాడున్నాము. అలాగే లగ్నం వస్తుంది. Mm. సో లగ్నం రీత్యా ఇదేంటంటే మూన్ పట్టి, అంటే ఏంటంటే మనకి గోచారం చంద్రుడిని పట్టి రాశిని పట్టి మనం మాట్లాడుకుంటున్నాం. Right. అందుకనే రాశి ఫలితాలు అన్నాం. Right. సో ఆ ఫలితాలు కొంచెం జనరల్ గా ఉంటాయి. Mm. సో ఎవరికైనా కావాలి అంటే తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి. Right. అది పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే సుధా గారిని కాంటాక్ట్ చేస్తే డెఫినెట్ గా డెఫినెట్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఎప్పుడు అపాయింట్మెంట్ సెట్ చేయడం అవన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. అపాయింట్మెంట్ అనేది రైట్. తప్పకుండా రాశి ఫలితాలు ఒకసారి చూసుకుందాం. మేష రాశి నుంచి మొదలుకొని మీన రాశి వరకు ఈ ఆగస్ట్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు డాక్టర్ సుధా గారి ప్రొడిక్షన్స్ లో తెలుసుకుందాం. మరి సుధా గారు, మేష రాశి వారికి ఆగస్ట్ నెలలో ఎలా ఉండబోతోంది? తప్పక చూద్దాం. అది అందరూ ఏంటంటే వెయిట్ చేస్తూ ఉంటారు, అందరూ రాశులు ఎలా ఉన్నాయి మావి, Right. అంటే ఫలితాలు ఎలా ఉన్నాయని వెయిట్ చేస్తూ ఉంటారు. Right. సో ఇది మేష రాశి మనందరికీ తెలిసింది. రెండో ఇంట్లో మనకి జూపిటర్, అలాగే ఈ రాశికి అధిపతి అయిన మార్స్ కూడా ఉన్నారు. సో తప్పక కెరియర్ లో ఏంటంటే ముందుకెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ అట్ ద సేమ్ టైం 12వ లార్డ్ ఏమో సెకండ్ లోకి వెళ్ళారు. సెకండ్ సంచారం చాలా మంచిదే యాక్చువల్ గాను, డబ్బు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అలాగే ఖర్చు కూడా ఇస్తాడు కదా, బోల్డ్ అంత ఖర్చు ఇస్తాడు. అలాగే 12వ ఇంట్లో రాహు ఉన్నాడు కనుక తప్పక ట్రావెలింగ్ అనేది ఉంటుంది. 12 రాహు కదా, రాహు ఉన్నాడు. 11 శని. శని ఏంటంటే లాభం ఇస్తాడు కానీ రిట్రోగ్రేషన్ లో ఉన్నాడు కదా.
సో ఏమైనా బిజినెస్ పీపుల్కి ఎస్పెషలీ వాళ్ళు ముందుకు సాగుదాం అనుకుంటూ ఉంటారు. అంటే పెట్టుబడి పెడితేనేగా వస్తుంది, కరెక్ట్. పెట్టుబడి వస్తుంది ఎందుకంటే సెకండ్ హౌస్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది. కానీ పెట్టుబడి పెట్టినా కూడా లాభం అంత రాకపోవచ్చు అనమాట. Okay. ఈ నెల Hmm. కొంచెం తక్కువే ఉంటుంది. Hmm. అట్ ద సేమ్ టైం కొన్ని ఆబ్స్టికల్స్ అంటే అడ్డంగాలేమో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఓకే. ఎస్పెషలీ దేంట్లో బిజినెస్ విస్తరించడంలో. Hmm. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ మనం చూసాము అంటే మనకి 7th హౌస్ Hmm. అంటే ఇది 7th హౌస్. ఇక్కడ వీనస్ ఎక్కడున్నారు, మనకి 5వ ఇంట్లో ఉన్నారు. సో ఏమవుతుంది అక్కడ పార్ట్నర్షిప్ బిజినెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే ఇంట్లోంచి ఆడవాళ్ళు కూడా మన బిజినెస్ చేద్దాము లేకపోతే డబ్బు సంపాదిద్దాము అనుకున్న వాళ్ళందరికీ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి మనకి తెలుసు వీనస్ ఏమో ఆర్ట్ ఎక్కువ చూపిస్తూ ఉంటుంది కదా మనకి. ఎనీ ఆర్ట్ అనే హాబీ కూడా అనొచ్చు కదా అందులో. సో Yeah. అవన్నీ పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ ఏ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అంటే హెల్త్ విషయంలో. ఎందుకంటే జూపిటర్ బేసిక్గా ఏంటంటే కొంచెం హెల్త్ విషయం చూపిస్తుంది అక్కడ. అంటే నీరసం చూపిస్తుంది. జాగ్రత్త అంటే 12వ లార్డ్ కదా మళ్ళీ, 12th Mm. లార్డ్ 2nd హౌస్ లో. కుటుంబ పరంగా Mm. అంటే మెడికల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే లాసెస్ అంతే కదా, 12వ హౌస్ అంటే లాసెస్. అట్ ద సేమ్ టైం అలాగే స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది, రెండు ఉంటాయి. ప్లస్ ఉంది మైనస్ ఉంటుంది. అలాగే ఇంకోటి మనం చూసామంటే 6th హౌస్ లో మనకి కేతు ఉన్నాడు. కేతు ఉన్నాడు కనుక తప్పక సీక్రెట్ ఎనిమీస్ అనేవాళ్ళు ఎక్కువ అవుతారు. అంటే ఏంటి, మనం విస్తరిస్తుంటే చూసి తట్టుకోలేను అదే బాధపడే వాళ్ళు ఉంటారు కదా. పైకి బానే ఉంటారు బట్ వెనకాతల మాట్లాడుకోవడం కానీ, అలాగే ఇది కొలీగ్స్ అయినా అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు అనమాట. అలాగే మనం ఎప్పుడో కలుసుకొని ఫ్రెండ్స్ అందరు కలుసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాను. మనకి తెలిసి వచ్చే నెల అంతా కూడా మనకి శ్రావణ మాసం కూడా వస్తోంది. తప్పక రిలీజియస్ దాంట్లోకి వాళ్ళు మక్కువ కూడా చూపిస్తారు. అందుకని స్పిరిచువల్ గ్రోత్ అన్నాను. 5వ తారీఖు నుంచి శ్రావణ మాసం మొదలైపోతుంది. సో డెఫినెట్ గా అది ఉంటుంది. అది ఏంటంటే కలుసుకోవాలి కదా, అది ఆనందించాలి, అది మోర్ ఇంపార్టెంట్. కలుసుకోవడం అనేది పైపైన కలుసుకోవడం అనేది డిఫరెంట్. అది లీలం అయిపోయి కలుసుకుని ఆనందించడం అనేది, హ్యాపీనెస్ పొందడం అనేది, జాయ్ పొందడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అవన్నీ వాళ్ళకి ఉంటాయి. ఓన్లీ థింగ్ ఇస్ కెరియర్ పాత్ లో కొంచెం అంటే పై వాళ్ళతో నోటి దుడుసుకోవద్దు. ఎందుకంటే అగ్రెసివ్ నేచర్ దూసుకెళ్ళిపోద్దాం అంటే ఏంటి, బాధ్యతలు కూడా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మనకి 2nd హౌస్ లో ఉంటే డబ్బు రావాలంటే బాధ్యతలు ఎక్కువ అవ్వాలి కదా. సో కెరియర్ రీతిగా నేను చెప్తున్నాను, జాబ్ పరంగా నేను చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. స్టూడెంట్స్ కూడా తప్పక బయటకు వెళ్ళి చదివే వాళ్ళు ఉంటారు కదా, అబ్రాడ్ ఛాన్సెస్ వచ్చే చాలా ఉన్నాయి. ఇప్పుడు అదే కదా మనకి జూలై ఆగస్ట్ లోనే ఉంటుంది ఎక్కువ. సో వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే పేపర్ సరిగా పెట్టుకుని వీసా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అవన్నీ చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ కాలంలో అందరూ వెళ్తున్నారు. సో ఎవరైనా కాంపిటీషన్ పట్టే మనం చెప్తూ ఉంటాం. మన జాతకం బాగుంది, మన రాశి పరంగా మనం చెప్తున్నాం జాతకం బాగున్నా కూడా ఈ మిగతా వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇన్ కాంపిటీషన్. అంటే అందుకని మనం ఏంటంటే దశా విశేషాలు కూడా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే తప్పక రైట్ అండి, ఖర్చులు ఉంటాయి అని చెప్తున్నారు. డెఫినెట్ గా శ్రావణ మాసం కాబట్టి ఎంతో కొంత ఖర్చు ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో, అందున కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు. మరి ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఎంటైర్ మంత్ పీస్ఫుల్ గా వెళ్ళిపోవాలి? ఎంటైర్ మంత్ పీస్ఫుల్ గా వెళ్ళాలి అంటే తప్పక ఏంటంటే ఫస్ట్ శని భగవాన్ కాళ్ళు పట్టుకోవాలి. ఎందుకంటే లాభం అనేది మనం కోరుకోవాలి కదా ఎప్పుడైనా. అది లాభం రిట్రోగ్రేషన్ లో ఉంది కనుక కొంచెం ఆగుతుంది, అదే చెప్తూ ఉన్నాను. సో బిజినెస్ పీపుల్ ఎస్పెషల్లీ వాళ్ళు మాత్రం శని భగవాన్ కాలు పట్టుకోవాల్సింది. అంటే ఏం చేయాలి అంటే ప్రదక్షిణ చేయడం. అంటే శనివారం వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణ అని విడిగా ఉండదు కదా. సో ప్రదక్షిణ చేయడం, అట్ ద సేమ్ టైం శని చాలీస చదువుకోవడం అనేది చాలా మంచిది. అండ్ ఆల్సో 15th తర్వాత అంటే సన్ కూడా మూవ్ అవుతున్నారు కనుక 15th తర్వాత మనమేమో ఆదిత్య వృద్ధం చదువుకోవడం. అంతకు ముందు కూడా చదువుకోవచ్చు, ఎవరు వద్దంటలేదు, చదువుకోవడం చాలా మంచిది. గురు కాళ్ళు కూడా పట్టుకోవడం అనేది మంచిది, ఎందుకంటే ఇది మనకి డబ్బు నిలవాలి కదా. సో థర్స్డే గురికి పూజ చేయడం అనేది కూడా చాలా మంచిది అనమాట. అలాగే ఇప్పుడు పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళు ఇది మంచి ఇదే, కానీ మార్క్స్ కూడా ఉన్నారు కనుక పెళ్లి అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కుమారి పూజ చేయడం అనేది మంచిది. కన్యా పూజలు చేస్తూ ఉంటారు, అది కూడా బాగుంటుంది అనమాట. రైట్, ఇవి చేసుకుంటూ డెఫినెట్ గా మేషరాశి వారికి ఈ మంత్ అంతా చాలా పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్కారం.